ఎందువలన అసూయ, ఇతరులను నిందించడం ఇలాంటి గుణాలన్నీ కూడా మనిషికొస్తున్నాయి. దహన్యమానాః సుతీవ్రేణ నీచాః పరయశోగ్నిన అశక్తాః తత్పదం గంతుం తతో నిందాం ప్రకుర్వతే. అంటే దీని అర్థం ఏంటంటే కనుక నీచులు ఇతరులు గడించినటువంటి కీర్తిని చూసి లోపల ఉడికిపోతూ ఉంటారు. తాము కీర్తిని గడించలేరు, ఇతరుల కీర్తిని ప్రశంసించలేరు. ఇక చేసేది ఏమీ లేక ఇతరులను నిందిస్తూనే ఉంటారు అని దీని యొక్క అర్థం. ఎవడో ఒకడు సైంటిస్ట్ అవ్వడం వల్ల, ఎవడో ఒకడు వైద్యుడు అవ్వడం వల్ల, ఎవడో ఒకడు పండితుడు అవ్వడం వల్ల, ఎవడో ఒకడు చదువు చెప్పడం వల్ల, ఎవడో ఒకడు వ్యవసాయం చేయడం వల్ల, ఇలాగా మనం కాకుండా ఇతరులు కూడా మనతో పాటుగా సహాయం చేయడం వల్లే మనందరం బతుకుతున్నాం. సృష్టిలో మనిషికి ఇంకొక మనిషి తోడు ఉండాలి. కాబట్టి ప్రతి మనిషి ఎదగాలి, ప్రతి మనిషి సంతోషంగా ఉండాలి, ప్రతి మనిషి కష్టపడాలి. అందరూ బాగుంటే మనం బాగుంటాం, సమాజం బాగుంటే మనం బాగుంటాం, దేశం బాగుంటే మనం బాగుంటాం, ఈ ప్రపంచం బాగుంటేనే మనం బాగుంటాం. ఇతరులు ఏదైనా కీర్తిని గడించారనుకోండి, ఇతరులు బాగా డబ్బు సంపాదించారనుకోండి, ఇతరులు బాగా మనకన్నా గొప్పగా ఉన్నారనుకోండి, మనకి రాలేదు, మనం అంత డబ్బు సంపాదించలేకపోయాం, మనకు అలాంటి పదవి రాలేదు, ఇలాగా ఈ ఉడుకుమోతుతనం అనేటటువంటి లోపల వస్తుంది. వీడేమైనా కష్టపడతాడా, వీడేమైనా తాపత్రయపడతాడా, వీడేదైనా బాగా చదువుతాడు, వీడేదైనా బాగా శ్రమపడి ఏదైనా అద్భుతాన్ని సాధిస్తాడంటే లేదు. పక్కవాడిని చూసి ఎడుతూనే ఉంటాడు. పోనీ పక్కవాడికి అవన్నీ పొందాడు, పక్కవాడు ఏదో పదవి సాధించాడు, పక్కవాడు ఏదో ఉద్యోగాన్ని సాధించాడు, పోనీ వాడిని పొగుడుతాడా, చాలా సంతోషం రా, నాతో చదువుకుని మనందరం కలిసి ఆనందంగా చదువుకున్నాం, నువ్వు ఇంత వాడు అయ్యావంటే నాకు చాలా ఆనందంగా ఉంది అంటాడంటే అండవు. తను ఎదగలేకపోతున్నాడు, పక్కవాడు ఎదిగితే ఓర్వలేకపోతున్నాడు, ఎదిగిన వాడిని ప్రశంసించలేకపోతున్నాడు. ఇలా బతికితే మనిషి ఆటోమేటిక్గానే ద్వేషం పెంచుకుని తన శరీరాన్ని, తన మనస్సుని, తన వ్యవస్థని తానే పాడు చేసుకుంటున్నాడు.